కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచారు. ప్రస్తుతం కాజల్ సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడింది. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే డిజాస్టర్ బ్రహ్మోత్సవం. అప్పట్లో దీని మీద వచ్చిన హైప్ ప్రమోషన్ అంత సులభంగా మర్చిపోయేది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ద్వారా హోమ్లీ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైన టాక్తో ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలో 5G టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ట్రోలింగ్ గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇక ఆర్టిస్టుల సంగతి సరే, ఈ ఫ్లాప్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు. కానీ కాజల్ అగర్వాల్ షాక్ ఇచ్చింది. తన కెరీర్లో ఇష్టమైన సినిమాల్లో బ్రహ్మోత్సవంలో చేసిన పాత్ర మొదటిదని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పటం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. నిజానికి అందులో సమంత మెయిన్ హీరోయిన్. కాజల్ ఫస్ట్ హాఫ్ తర్వాత కనిపించదు. అయినా సరే ఇంత ప్రత్యేకంగా కాజల్ దాని గురించి చెప్పటం విచిత్రమే. తను టైటిల్ రోల్ పోషించిన సత్యభామ ఈ నెల 31న విడుదల కానుంది. దాని ప్రమోషన్లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పుకొచ్చింది. ఇలా ఒక ఫ్లాప్ మూవీ గురించి గొప్పగా ప్రస్తావించటం అరుదనే చెప్పాలి. పెళ్లి చేసుకున్నాక కొంత బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తిరిగి సత్యభామ తనకు బ్రేక్ ఇస్తుందని ఎదురు చూస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి బలమైన పోటీ ఉన్నా సరే నిర్మాతలు మాత్రం వెనకడుగు వేసే ఆలోచన చేయటం లేదు. పోలీస్ ఆఫీసర్గా కథ మొత్తం తన భుజాల మీద నడిచే పాత్రను ఇందులో కాజల్ పోషించింది. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గూఢాచారి మేజర్ దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సుమన్ చిక్కాల దర్శకుడు. థీమ్ బాగుంది కాబట్టి ఇదేదో మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీతారామం, హాయ్ నాన్న విజయాలతో జోరు చూపించింది మృణాల్ ఠాగూర్. కానీ ఇటీవల ఆమె నటించిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్ళీ కొత్త కబురు వినిపించలేదు. అయితే ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్ లీలా బన్సాలి నిర్మాణంలో ఓ చిత్రం చేరున్నట్లు సమాచారం. తెలుగులో సీతారామంతో టాలీవుడ్ డెబ్యూనే బ్లాక్ బాస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాగూర్కు ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న మంచి విజయాన్ని నమోదు చేసింది. వరుస ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేసిన మృణాల్కు విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ఫలితం హ్యాట్రిక్ సక్సెస్ దక్కకుండా అడ్డుపడింది. ఇది మామూలు ఫ్లాప్ కాదు. దీని సంగతులు అలా ఉంచితే ఈ అమ్మడు దృష్టి ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో విశ్వంబర ఆఫర్ వచ్చినా ఎక్కువ డేట్లు అవసరమైతే హిందీ అవకాశాలకు ఇబ్బంది అవుతుందని నో చెప్పినట్లు ఆల్రెడీ టాక్ ఉంది. దానికి తగ్గట్లే మృణాల్ తాజాగా సంజయ్ లీలా బన్సాలి సంగీతం ప్లస్ నిర్మాణంలో రూపొందే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్కు పచ్చజెండా ఊపింది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా శ్రీదేవి చివరి సినిమా మామ్తో ఆడియన్స్ని మెప్పించిన రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమ కథ అయినప్పటికీ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ పాయింట్లో ఉంటుందట. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే సౌత్ నుంచి వెళ్లిన 2 ఛాన్స్లకు మృణాల్ నో చెప్పిందని వినికిడి. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కే పాన్ ఇండియా మూవీకి తన పేరు పరిశీలనలో ఉందని యూనిట్ లీక్. ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం, కానీ మొత్తానికి మృణాల్ ఫోకస్ మాత్రం ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉంది. సీతారామం తర్వాత తనవి 3 హిందీ సినిమాలు రిలీజ్ అయితే ఏది సక్సెస్ కాలేదు. రామ్ రెడ్ రీమేక్ గుమ్రాహ్ సైతం సో ఫలితాన్ని అందుకుంది. 3 పదుల వయసులో వేగం పెంచిన మృణాల్ ఠాగూర్ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అదేదో తెలుగులోనే ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇక్కడే సెటిల్ అయ్యేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కానీ తన మనసులో ఏముందో చేతల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోందిగా.